చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని చెప్పింది. అప్పటి నుండి సేఠీ నన్ను చదివించడం ప్రారంభించాడు. అలా అన్నీ నాకు సేఠీనే చదివి చెప్పేవాడు. ఇదంతా ఇలా ఉంటే ఆడపిల్లల చదువు కోసం సేఠీ మా ఊళ్ళో 2 బడులు పెట్టించాడు. ఇంతలోనే ఆ బడి పంతులు మానేశాడు. ఇక సేఠీ బలవంతంపై నేనే ఆ బడికి మొట్టమొదటి పంతులమ్మనయ్యాను. పైగా భారతదేశంలోనే మొట్టమొదటి పంతులమ్మను నేనే. ఇదంతా ఇలా ఉంటే ఆ ఊరి ప్రజలకి ఆ పిల్లలకి అలా పాఠాలు చెప్పి చదివించడం అస్సలు నచ్చేది కాదు. అందుకని కిటికీలు మూసేసి పిల్లలందరికీ పాఠాలు చెప్పేదాన్ని. ఆడది చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని ఎప్పటికైనా నిరూపించాలని ఎంతో తాపత్రయం కలిగి ఉండేదాన్ని. అలా సేఠీ ప్రతి ఒక్కటి ఎలా బోధించాలని నాకు చెప్పేవాడు. ఇదంతా మా మామగారు చూసేశారు. ఒకరోజు సేఠీ నీ మామగారు అడిగారు, సావిత్రికి చదువు ఎందుకు నేర్పుతున్నావని. అప్పుడు సేఠీ అన్నారు, సావిత్రి చదువుకొని ఆడది చదువుకుంటే కుటుంబం చెడిపోతుంది, ఆడది బుద్ధి లేనిదవుతుందనే మాటలన్నీ బొత్తిగా తప్పని నిరూపిస్తుంది నాన్న అని చెప్పాడు. అప్పుడు మామగారు ఏమో ఏం చేస్తుందో ఏంటో అని వదిలేశారు. ఇదంతా ఇలా కొనసాగుతూ ఉంది. ఇందులోనే ఒకరోజు నేను సేఠీ పడుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో 2 హంతకులు కత్తి తీసుకొచ్చి సేఠీ మీద పెట్టేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, మొత్తం నిశ్శబ్దం. అప్పుడు సేఠీ ఒక్క మాట అన్నారు, మీలాంటి పేద ప్రజల కోసమే కదా మేము ఇంత కృషి చేస్తుంది, మీలాంటి వారి చేతుల్లో చావడంలో తప్పేముంది అనగానే హంతకుల మనసులు మారిపోయాయి. అప్పటి నుండి మేము ఆడపిల్లల చదువు కోసం ఎంతగానో కృషి చేశాము. ఈ దేశం ముందుకెళ్ళాలంటే ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం కదా. ఆడపిల్ల చదువుకుంటే చెడిపోతుంది, అది బుద్ధి లేనిదవుతుంది అనే ఈ మాటలన్నీ బొత్తిగా తప్పండి. ఆడది చదువుకోవాలి, ఆడది చదువుకుంటేనే దేశం ముందుకెళ్తుంది. మరి చదువుకుంటారు కదూ. ధన్యవాదాలు.